ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ప్రతినిత్యము కూడా మనం ఆ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి యందు మహాభారత అంతర్గత వనపర్వాన్ని మనం యథావిధిగా ఎత్కించిత్ ధర్మములను తెలుసుకుంటూ చక్కగా పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఆచార్యుల వారి ద్వారా విఘ్నేశ్వర ధ్యానాది సంకల్పములను మనం పఠిద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ద్వినవతితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జగముదీరగేత్. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధి యందు మనం ప్రతినిత్యము కూడా మహాభారత అంతర్గత వనపర్వమును పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో అనేక ధర్మములను మనం ఎత్కించిత్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం కూడా. అయితే ఈరోజు కాస్త ఆచార్యుల వారికి అనారోగ్యవశాత్తు రాలేకపోవడం వలన మనం ఇందులో చెప్పబడినటువంటి మహాభారతంలో చెప్పబడినటువంటి ఋష్యశృంగ మహర్షి యొక్క కథను మనం క్లుప్తంగా తెలుసుకొని ఆ తదుపరి యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 92వ అధ్యాయమును అంతా మనం పారాయణం చేసుకుందాం. అయితే ఈ ఋష్యశృంగుడు ఎవరు అనంటే ఆయన బ్రహ్మచారి అట. ఇంకా ఎవరు అనంటే ఆయన విభాండకుడు
అనేటటువంటి వారి యొక్క సంతానం ఋష్యశృంగుడు అని పేరు. ఆ ఋష్యశృంగుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ సస్యం అనేటటువంటిది సమృద్ధిగా ఉంటుంది. అంటే పంటలకు ఇబ్బంది ఉండదు, సకాలంలో వర్షాలు అనేటటువంటిది పడుతూ ఉంటాయి, మొత్తం అంతా కూడా సమృద్ధిగా ఉంటుంది, ఎటువంటి క్షోభ ఉండదు, దేశమంతా కూడా సమృద్ధిగా ఉంటుంది అని ప్రతీతి. అందుకే మనకెక్కడైనా సరే వర్షాలు పడనటువంటి సందర్భంలో ఏ గ్రామంలో పడకపోయినా ఏ రాష్ట్రంలో పడకపోయినా చక్కగా ఋష్య శృంగ సంబంధమైనటువంటి మంత్రజపాన్ని మనం జపించినట్లయితే అనుష్ఠించినట్లయితే తప్పక ఆయా ప్రాంతముల యందు ఖచ్చితంగా వర్షం అనేటటువంటిది పడుతుంది, సస్యాభివృద్ధి అనేటటువంటిది కలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు అని మనకు మహర్షులు అనేక మార్లు చెప్పడం జరిగినది. అందులో భాగంగానే మహాభారతంలోనే ఆ ఋష్యశృంగ కథ గురించి కాస్త మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ ఋష్యశృంగుడు అనేటటువంటి వాడు విభాండకుడు అనేటటువంటి వారి యొక్క కుమారుడు. ఈ విభాండకుడే మహా తపస్సంపన్నుడు. మరియు ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యం అంతా ఇంత లేదట, అమోఘమైనటువంటి వీర్యవంతుడు. అందులో ఎటువంటి సంశయము కూడా లేదు. అతని కుమారుడు ఈ విభాండకుడు ఏ విధమైనటువంటి శక్తిశాలియో, ఎంతటి తేజస్సు కలిగినటువంటి వాడో, తాదృశ లక్షణములతో కూడినటువంటి వాడే ఈ ఋష్యశృంగుడు. ఈ ఋష్యశృంగుడు కూడా మహా తేజస్వి. బాల్యం నుంచే పెద్దవాళ్ళ నుండి కూడా ఇతను మెప్పులను పొందినటువంటి వాడు ఈ ఋష్యశృంగుడు. ఇంకా ఈ ఋష్యశృంగుడు అనేటటువంటి వాడు కాశ్యపస గోత్రీయుడు. ఇతడు నిత్యము కూడా తపస్సు చేస్తూ బ్రహ్మచర్య దీక్షను అవలంబిస్తూ తనకు తన తండ్రి తప్ప మరి ఇంకొకరు ఎవరూ కూడా తెలియదు అనేటటువంటి స్థితిలో ఆయన తాదాత్మ్యాన్ని చెందినటువంటి వాడు ఆ ఋష్యశృంగుడు. అసలు ఋష్యశృంగుడు ఎలా జన్మించాడు ఆ విషయాన్ని కాస్త మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకానొక సందర్భంలో తన తండ్రి అయినటువంటి విభాండకుడు అనేటటువంటి వారు స్నానం చేస్తూ ఉండగా ఏదో మోహవశాత్తు తనలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ఆ స్నానం చేస్తూ ఉన్నటువంటి కుండంలో వదిలిపెట్టడం జరిగిందట. అదే సందర్భంలో అక్కడికి ఒకానొక లేడీ రావటం, లేడీ వచ్చి ఆ నీటిని తాగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ విభాండకుడి యొక్క శక్తి కణములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆవిడ తాగడం, ఆ లేడీ అనేటటువంటిది తాగడం జరిగింది. తద్వారా ఆ లేడీకి అమోఘమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి ఋష్యశృంగుడు అనేటటువంటి వాడు జన్మించాడు అని మనకు పురాణ ఇతిహాసములు చెప్పబడుతూ ఉన్నాయి. ఈ ఋష్యశృంగుడు ఎందుకు శృంగ అని పేరు వచ్చింది అని అంటే, ఆ లేడి నుండి పుట్టాడు, మానవ రూపకంగా పుట్టాడు. మానవ రూపకంగా పుట్టినప్పటికీ కూడా ఆయన శిరస్సు యందు ఒక శృంగం ఉన్నది. శృంగము అనంటే కొమ్ము అంటారు. ఆ శృంగం ఉన్నది. ఆ శృంగం ఉండడం వలన ఆయనకి ఋష్యశృంగ, ఋషిపుత్రుడు కాబట్టి ఋష్యశృంగ, శృంగముతో కూడినటువంటి వాడు. అతను చాలా తేజస్వి, బ్రహ్మచర్య దీక్షను నిత్యము కూడా అవలంబించేటటువంటి వాడు, ఒక ఋషి తుల్యుడైనటువంటి వాడు. కాబట్టి అతడు శృంగం ఉండడం వలన ఆయనకి ఋష్యశృంగ అని పేరు వచ్చింది. ఈ ఋష్యశృంగుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడంతా కూడా ఎటువంటి దుర్భిక్ష అనేటటువంటిది లేకుండా నిత్యము కూడా సస్యాభివృద్ధి, సకాలంలో వర్షములు పడటం అనేటటువంటిది జరుగుతుంది. ఎటువంటి వరద అనేటటువంటిది రాదు. అదేవిధంగా మనం పండించబోయేటటువంటి పంటకు ఎటువంటి వినాశనం అనేటటువంటిది కలగదు. కేవలము ఈ ఋష్యశృంగ మహర్షి ఎక్కడైతే ఉన్నాడో అక్కడ.
అందుకే ఈ కాలంలో అంతా కూడా మనం ఆ ఋష్యశృంగుని యొక్క మంత్రజపాన్ని మనం చేయడం వలన ఖచ్చితంగా సకాల వర్షములు అనేటటువంటిది పడతాయి. అకాల వర్షములు తప్పించడానికి కూడా ఈ ఋష్యశృంగ సంబంధమైనటువంటి మంత్రజపం చేసినట్లయితే అక్కడ సస్యాభివృద్ధి కలుగుతుంది అని ఇతిహాస పురాణాలు చెబుతూ ఉన్నాయి. అయితే దీనిని ఈ భాగం అనేటటువంటిది ఈ విధంగా ఉండగా ఒకానొక సందర్భంలో దశరథుని మిత్రుడైనటువంటి లోమపాదుడు అనేటటువంటి ఒకానొక రాజు. ఆ రాజుగారు ఏమి అనంటే అంగరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడట. ఆ అంగరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే ఒకానొక సందర్భంలో ఆయన ఒక యజ్ఞయాగాది క్రతువులను చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఆహ్వానం పొందినటువంటి వేదవేత్తలు ఎవరైతే ఉన్నారో వారిని ఈ లోమపాదుడు అనేటటువంటి రాజు నోటికి ఎంత వస్తే అంత దూషించడం అనేటటువంటిది జరగడం జరిగింది. అంటే దూషించారు, గట్టిగా నోటికి ఎంత పడితే అంత గట్టిగా అక్కడ ఉన్నటువంటి వేదవేత్తలను గట్టిగా అరవడం జరిగింది. ఆ కోపము చేత అక్కడున్నటువంటి చక్కగా వేదాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి ఆ వేదవేత్తలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆ రాజ్యాన్ని అంగరాజ్యాన్ని అంతా కూడా వదిలిపెట్టి వారు వేరే గ్రామాల్లోనో వేరే పురములను ఆశ్రయించి చక్కగా అక్కడ యథావిధిగా ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ వేదవేత్తలు లేకపోవడం, అక్కడ యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా ఉండటం, తద్వారా పాపం అనేటటువంటిది కలగటం, అక్కడ దుర్భిక్ష అనేటటువంటిది క్రమక్రమముగా ఎప్పుడైతే మనం హవనం చేస్తామో యజ్ఞయాగాది క్రతువులను మనం చేస్తామో ఆ క్రతువు ద్వారానే వర్షం అనేటటువంటిది వర్షిస్తుందట, మేఘం అనేటటువంటిది వర్షిస్తుందట, సకాలంలో వర్షములు అనేటటువంటిది పడతాయట. మనం ఇచ్చేటటువంటి ఆహుతి ఏదైతే ఉందో ఆహుతి కాస్త దానిని సూర్యుడు తీసుకొని ఆవిరి రూపకంగా మేఘానికి ఇచ్చి మేఘం నుండి మనకు వర్షాన్ని కురిపిస్తూ ఉంటారట. అందుకే మనం ఏదైనా సరే ఒక చిన్న హోమం చేయవచ్చు కాక ఆ హోమంలో చెప్పబడినటువంటి ద్రవ్యాన్ని మాత్రమే మనం వినియోగించాలి. ఉదాహరణకి మనం ఒక రావి సమిధలతో హోమం చెయ్యాలి అని ఒక నియమం ఉందనుకోండి. రావి సమిధలు పలానా గ్రహమును గూర్చి రావి సమిధలు చెయ్యాలి, లేదు పలానా దేవతను ఉద్దేశించి రావి సమిధలతో మనం హోమం చెయ్యాలి అని నిర్దిష్టత ఉన్నప్పుడు అవశ్యం రావి సమిధలతోనే మనం హోమం చెయ్యాలి. అవి దొరకని పక్షంలో యజ్ఞీయ సంబంధమైనటువంటి సమిధలు ఏవైతే ఉన్నాయో, అంటే మోదుక కావచ్చు, లేదు ఉత్తరేణి కావచ్చు, లేదు మేడి కావచ్చు, జమ్మి కావచ్చు, ఇలా చెప్పబడినటువంటి యజ్ఞీయ సంబంధమైనటువంటివి వృక్షములు ఏవైతే ఉన్నాయో, అంటే హోమానికి యోగ్యమైనటువంటి ద్రవ్యములు సమిధలు ఏవైతే ఉన్నాయో, వృక్షములు ఏవైతే ఉన్నాయో ఆ వృక్షముల నుండి తీసుకురాబడినటువంటి సమిధలుతో హోమం చేయవచ్చు. అలా హోమం చేసినట్లయితే ఆ కర్మ అనేటటువంటిది సిద్ధిస్తుంది. అలా కాకుండా మనం ఇప్పుడు ఏది పడితే అది ఇంటికి ఏదో ఇంటీరియల్ వర్క్ మనం చేసుకుంటూ ఉన్నాం, గృహప్రవేశానికి సమిధలు ఏదో గురువుగారు రాసిచ్చారు, ఆ సమిధలు మనకు దొరకలేదు, అక్కడ ఉన్నటువంటి చెక్క పొడితో చేసినటువంటిదో లేదు చెక్కనో కాదో కూడా మనకు తెలియదు, దానికంతా కూడా రంగు వేసి ఉంటుంది, దానిని తీసుకొని వచ్చి గురుగారు ఇది మాత్రమే ఉంది, దీనితో మీరు హోమం చేయండి అని అడిగితే ఆ హోమం చేయడం వలన తద్వారా వచ్చేటటువంటి ధూమం ఏదైతే ఉందో, సహజంగా మనం చేసేటటువంటి ప్రతి క్రతువు కూడా ఒక వైద్య సంబంధంగానే ఉంటుంది. మీరు అంటే శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో, వైద్య శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చక్కగా చెబుతారు, ఈ సమిత్తుతో ఈ ద్రవ్యాన్ని మనం వినియోగించడం వలన తద్వారా రాబడినటువంటి ధూమం ఏదైతే ఉందో ఆ ధూమం అనేటటువంటిది మన శరీరం లోపలికి వెళ్ళినట్లయితే అది ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఎందుకు అంటే అది మెడిసిన్ లాగా ప్రవర్తింపజేస్తుంది మన శరీరాన్ని. అది మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో ఆ అనారోగ్యాన్ని అంతా కూడా తొలగించేటటువంటి ఒకానొక టాబ్లెట్ లాగా అది ఉపయోగపడుతుంది. అలా కాకుండా చెప్పబడినటువంటి సమిత్తు కాకుండా, లేదు యజ్ఞీయ సంబంధమైనటువంటి వృక్షములు కాకుండా ఇతర పదార్థములను మనము అగ్నిలో వేసినట్లయితే, ఆహుతిగా ఇచ్చినట్లయితే, ఇప్పుడు మనం చాలా చోట్ల న్యూస్లో కూడా మనం చూస్తూ ఉంటాం, మనం ఏదైనా హోమం చేసే ఎక్కడైనా మీరు దేనినైనా కూడా దానిని తగలబెట్టండి, కానీ అందులో ప్లాస్టిక్ సంబంధమైనటువంటి వస్తువులు వేయకండి, వాతావరణాన్ని
ఇబ్బంది చేస్తుంది, పాడు చేస్తుంది, ప్రకృతిని ఇబ్బంది పెడుతుంది అని మనం వింటూనే ఉన్నాం. ఆ ప్లాస్టిక్ అనేటటువంటిది భూమిలో వెళ్తే అది కరగదు, అది తొందరగా భూమిలోకి కలిసిపోదు, కాబట్టి ఇబ్బంది అవుతుంది అని మనం వింటూనే ఉన్నాం. మరి అలాంటిది ఇంత ధర్మమైనటువంటి, అంటే ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా చెప్పబడినటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మములను మనం ఆచరించకుండా, చెప్పినటువంటి ద్రవ్యములను మనం చేయకుండా, ఏదో ఒకానొక ద్రవ్యాన్ని మనం తీసుకుని వచ్చి ఆహుతి వేసినట్లయితే మాకు ఆరోగ్యం అనేటటువంటిది చేకూరుస్తుందా అంటే అవశ్యం చేకూర్చదు అనే మనం నమ్మాలి. ఎందుకు అనంటే అది సఫలంని, అంటే మంచి ఫలాన్ని ఇవ్వకపోగా విపరీతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఏది పడితే ఆ చెక్కలను, ఏ ద్రవ్యం పడితే ఆ ద్రవ్యములను మనం అగ్నిలో వేసేయకూడదు. చెప్పబడినటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో, ఫలానా రావి సమిత్తు చెబితే రావి సమిధలతోనే హోమం చేయాలి. లేదు అన్నంతో హోమం చేయాలి అని ఎక్కడైనా చెప్పబడి ఉంటే కామ్యంగా అన్నముతోనే హోమం చేయాలి. ఇంకా చెప్పాలి అని అంటే శాస్త్రంలో ఇంకొక వాక్యం చెబుతారు, కామ్యే ప్రతినిధిర్నాస్తి అని. మనకు ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి అని అంటే మీరు ఒకానొక ఆచార్యుని సంప్రదించాక ఆయన ఈ హోమం చేసుకోవాలి అని నిర్దేశించారు. ఆ హోమంలో రావి సమిధలతోనే హోమం చేయాలి అని ఉన్నప్పుడు దానికి ఇంకా ప్రతినిధి అనేటటువంటిది వాడకూడదు అనే శాస్త్రం చెబుతోంది. ఎందుకనంటే ఆ రావి సమిత్, ఈ అన్నము, ఈ ఆజ్యము, ఈ మూడు కూడా కలిపితే వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలము ద్వారా వీడు ఆరోగ్యాన్ని పొందుతాడు. అలా కాకుండా మీరు విపరీతంగా మనం తలనొప్పి వచ్చిందండి, తలనొప్పి వస్తే మనం ఇంకొక తలనొప్పి సంబంధమైనటువంటి టాబ్లెట్ వేసుకోకుండా దగ్గుకు సంబంధించినటువంటి టాబ్లెటో, జ్వరానికి సంబంధించినటువంటి టాబ్లెటో, లేదు ఇంకొక వ్యాధి సంబంధమైనటువంటి టాబ్లెట్ వేసుకుంటే మనకు తగ్గుతుందా? సేమ్ మెథడ్ ఇక్కడ కూడా మనం వినియోగించాల్సిందే. కాబట్టి తత్సంబంధమైనటువంటి ద్రవ్యములనే మనం వాడుతూ ఉండాలి. అలా వారు ఇక మనం ప్రకృతంలోకి వెళ్దాం. ఆ విధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు అనేటటువంటిది అక్కడ జరగకపోవడం వలన, వారు ఊరు విడిచి వెళ్ళిపోవడం వలన అక్కడ దుర్భిక్ష అనేటటువంటిది క్రమక్రమముగా ప్రాప్తమైందట. ఆ తరువాత ఆ రాజుగారికి ఏం చేయాలో తెలియలేదు. అక్కడున్నటువంటి అంత పండితులందరినీ కూడా అడిగారట. ఏమని అనంటే, ఏదో ఇలా పొరపాటున నా అజ్ఞానము చేత నేను ఇలా వేదవేత్తలను నేను నిందించడం జరిగింది, వారు కోప్పడిపోయి ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వారు ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు యజ్ఞయాగాది క్రతువులు అనేటటువంటిది ఇక్కడ జరగడం లేదు, తద్వారా వర్షం అనేటటువంటిది లేదు. ఇప్పుడు నేను ఎంత ప్రార్థించినను కూడా, ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పటికీ కూడా ఆ శాప ప్రభావం చేత ఈ రాజ్యం అనేటటువంటిది సుభిక్షంగా లేదు. ఈ రాజ్యం సుభిక్షంగా ఉండాలి అని అంటే నాకు ఏదైనా సరే ఉపాయాన్ని ఇవ్వండి, తెలియచేయండి అని అడగడం ప్రారంభించాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఒకటికి 2 మార్లు చక్కగా ఆలోచించుకొని, పలానా విభాండకుడు అనేటటువంటి వారు ఉన్నారు, వారి పుత్రుడు పేరు ఋష్యశృంగుడు. ఆ ఋష్యశృంగుడు కేవలము తన తండ్రిని తప్ప మరి ఒకరిని చూసినటువంటి వారు కాదు. ఇతను పురుషుడా, లేదు స్త్రీయా, లేదు అతను మానవుడా, లేదు ఇంకొక లేడీ సంబంధమైనటువంటి జంతువా, ఏదో ఏది కూడా అతనికి తెలియకుండా తాదాత్మ్యమైనటువంటి నిత్యము కూడా బ్రహ్మచర్య దీక్షతో చక్కగా తన తపోనిష్టలతో ఒక బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబిస్తూ ఉన్నాడు. బ్రహ్మచారి. అటువంటి బ్రహ్మచారిని, ఋష్యశృంగుణ్ణి మన రాజ్యానికి తీసుకొని వచ్చినట్లయితే ఖచ్చితంగా వర్షం అనేటటువంటిది సుభిక్షంగా కురుస్తుంది, సస్యాభివృద్ధి కలుగుతుంది అని తెలియచేయడం జరిగిందట. ఆ తదుపరి అక్కడున్నటువంటి రాజు, ఆ రాజు ఏం చేశారు, లోమపాదుడు అనేటటువంటి రాజు ఏం చేశారు అని అంటే, ఇదేదో ఉపాయం మనకు చక్కగా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఆ ఋష్యశృంగుణ్ణి ఏదో ఒక రకంగా ఈ రాజ్యంలోనే ఉంచాలి, ఈ రాజ్యంలో ఆయన ఉండడం వలన ఖచ్చితంగా సస్యాభివృద్ధి కలుగుతుంది అని నిశ్చయం చేసుకొని అక్కడ ఉన్నటువంటి వారిని ఆహ్వానం పంపించారట. వారి చేత ఆహ్వానం పంపించారట ఋష్యశృంగ వారికి. ఆ ఋష్యశృంగుల వారు, నేను నా యొక్క దేశం ఇది, నేను ఇక్కడే ఉంటాను, నేను రాలేను అని చెప్పడం జరిగింది. ఆ తదుపరి ఏదో ఒక రకంగా ఆయనని పిలుచుకొని రావాలి అనేటటువంటి భావన చేత
అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెలికత్తెలను అక్కడ ఏర్పాటు చేసి ఆ ఋష్యశృంగుణ్ణి ఏ విధంగానైనాను కూడా మీరు మెప్పింపచేసి ఆ ఋష్యశృంగుణ్ణి మన రాజ్యానికి తీసుకురండి అని పంపించడం జరిగింది. ఆ చెలికత్తెలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా విపరీతమైనటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఋష్యశృంగుడి యొక్క మనస్సు అనేటటువంటిది కరగలేదు. ఎందుకు అనంటే ఆయనకు ఎవరు ఏమిటి అనేటటువంటి భావన కూడా తెలియదు. ఇతడు పురుషుడు, ఆవిడ స్త్రీ, లేదు నేను ఇంకొకటి అనేటటువంటి భావన ఏమాత్రం కూడా ఆయనకు లేదు. ఆయనకు తెలిసినటువంటిది ఒకానొకడు వాళ్ళ తండ్రి తప్ప, ఆ విభాండకుడు అనేటటువంటి పురుషుడు తప్ప ఇంకా ఎవ్వరూ కూడా తెలియదు. ఆ వచ్చినటువంటి వారిలో ఒక వృద్ధ స్త్రీ ఆవిడ ఉందట. ఆవిడ 1-2 సార్లు ఆలోచించి ఎలాగైనను కూడా ఈ ఋష్యశృంగుణ్ణి మన వశం చేసుకోవాలి అని అంటే దీనికి నన్నేం చేయమంటావో చెప్పండి, నేను ఈ విధమైనటువంటి ఋష్యశృంగుణ్ణి నేను ఖచ్చితంగా తీసుకొని వస్తాను అని రాజుగారి చేత ఒప్పందం చేసుకొని ఆ రాజుగారి దగ్గర నుండి తనకు కావాల్సినటువంటి ధనం కావచ్చు వగైరా ఏదైతే ఉందో వాటినన్నింటినీ కూడా లబ్ధి పొంది తన కుమార్తె అయినటువంటి ఒకానొక కన్యను ఆ శృంగుడి దగ్గరికి పంపించడం జరిగింది. ఆ కన్య అంటే ఆ వృద్ధ స్త్రీ యొక్క కన్య కూతురు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా మహా తెలివివంతురాలు. ఖచ్చితంగా ఈయనను ఏ విధంగా నేను కూడా మన వశపరుచుకోవాలి, మన రాజ్యానికి మనం తీసుకొని వెళ్ళాలి అనేటటువంటి భావన చేత ఆ స్త్రీ ఏం చేసింది అనంటే అక్కడికి వచ్చి ఋష్యశృంగ మహర్షి అంటే మీరే కదండి, నేను మీ రాజ్యానికి వచ్చాను, కేవలం మిమ్మల్ని చూడటానికి మాత్రమే నేను వచ్చాను అని చెప్పి నిదానంగా అనునయిస్తూ ఆ తదుపరి ఆవిడ వేయాల్సినటువంటి ఆ స్త్రీ ఏ విధంగా వశపరుచుకోవాలో ఆ వశపరుచుకోవడానికి కావలసినటువంటి చేష్టలన్నిటినీ కూడా ఆ ఋష్యశృంగుడి దగ్గర చెయ్యడం జరిగినదట. ఆ తదుపరి ఆ ఋష్యశృంగుడు వచ్చినటువంటి స్త్రీయా పురుషుడా అనేటటువంటి భావన తెలియదు. ఆయన ఏమనుకుంటున్నాడు అని అంటే ఈవిడ కూడా ఒక తాపసి ఏమో, ఈవిడ స్త్రీ అనేటటువంటి భావన కూడా ఆయనకు తెలీదు. అలా తెలియకపోవడం వలన ఆయన ఏదో ఒక రకంగా భావిస్తూ ఉంటే 1-2 సార్లు తత్సంబంధమైనటువంటి కృత్యములు చేయడం వలన ఆ ఋష్యశృంగుడికి కూడా ఎక్కడో తెలియనటువంటి మనశ్శంక అనేటటువంటిది కలిగిందట. వెంటనే ఆ ఋష్యశృంగుడు కూడా ఆలోచిస్తూ ఉన్నాడట. ఆ తదుపరి నేను నీకు కావాలి అనంటే నీవు నా అంగరాజ్యానికి రావాల్సిందే, ఇక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో మాత్రమే మా రాజ్యం అనేటటువంటిది ఉన్నది, కాబట్టి మీరు అక్కడికి వచ్చినట్లయితే నేను నీకు దక్కుతాను, లేదు అనంటే నేను మీకు దక్కను అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయిందట. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ విభాండకుడు ఆ సమయంలో లేడు. ఆ విభాండకుడు లేనటువంటి సమయాన్ని గుర్తించే వీరు ఇక్కడికి వచ్చి ఆ ఋష్యశృంగుడిని తీసుకుని వెళ్దామని వచ్చారట. ఆ విభాండకుడు లేకపోవడం వలన పునః విభాండకుడు తన తండ్రి అయినటువంటి విభాండకుడు వచ్చి ఏమైంది ఏంటి అని చెప్పి విచారిస్తే ఈ విధమైనటువంటి పరిస్థితి కలిగింది అని చెప్పడం ఆ ఋష్యశృంగుడు చెప్పడం జరిగినదట. ఆ తదుపరి ఆ విభాండకుడు ఏదో ధ్యాసలో తన తత్సంబంధమైనటువంటి కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటే ఒకానొక సందర్భంలో ఆ ఋష్యశృంగుడు కూడా ఆ స్త్రీని వశించినటువంటి వాడై అక్కడికి వెళ్ళి ఆ రాజ్యానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ తదుపరి యథావిధిగా ఆ ఋష్యశృంగుణ్ణి తీసుకొని వెళ్ళి ఆ లోపపాదుడు అనేటటువంటి రాజుగారికి అప్పజెప్పడం జరుగుతుంది. ఆ తదుపరి ఆ లోమపాదుడు యొక్క రాజ్యం ఏదైతే ఉందో, అంగరాజ్యం ఏదైతే ఉందో ఆ అంగరాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఎటువంటి వర్ష అభావం లేకుండా వర్షాపాతం సకాలంలో కురుస్తూ అక్కడ ఉన్నటువంటి పాడి పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సస్యాభివృద్ధి కలగడం జరిగిందట. ఆ తదుపరి ఎంతో సంతసించినటువంటి ఆ లోమపాదుడు తన కూతురైనటువంటి ఆవిడను కూడా ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ వృత్తాంతాన్నంతా కూడా ఆ తెలుసుకున్నటువంటి ఆ విభాండకుడు కూడా అక్కడికి వెళ్ళి ఓహో, లోక కళ్యాణార్థమై చేసినటువంటి ఈ రాజుగారి యొక్క కూతురుని కూడా నా కొడుకైనటువంటి ఋష్యశృంగుడు వివాహం చేసుకున్నాడా అని చాలా సంతసించినటువంటి వారి ఆ రోజు నుంచి చక్కగా
ఆ రాజ్యము యందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవిస్తూ ఉన్నారట. ఇంతటి మహత్తరమైనటువంటి ఋష్యశృంగ కథాశ్రవణాన్ని మనం ఈరోజు ఏకాదశి రోజు, అంటే ఈరోజు పరివర్తన ఏకాదశి అని పిలువబడుతుంది. ఈ చాతుర్మాస్యంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి తర్వాత ఈ పరివర్తన ఏకాదశి యందు స్వామివారు శయనిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక పార్శ్వం వైపు తిరిగి మళ్ళీ శయనిస్తారట. అందుకే పరివర్తనం అని పేరు. అంతటి పరివర్తనమైనటువంటి పుణ్యతిథి అయినటువంటి ఈ ఏకాదశి యందు మనం చక్కగా మహాభారత అంతర్గత వనపర్వంలో ఋష్యశృంగ కథాశ్రవణాన్ని మనం చక్కగా చేశాం. ఇక యథావిధిగా ఆచార్యుల వారి ద్వారా 92వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. అథ అథ ద్వినవతితమోऽధ్యాయः. ద్వినవతితమోऽధ్యాయः. లోమశ ఉవాచ. లోమశ ఉవాచ. ధనంజయేన చాప్యుక్తం యత్తచ్ఛృణు యుధిష్ఠిరం భ్రాతరం మే యోజయేత్ ధర్మ్యయా శ్రియా త్వం హి ధర్మాన్ పరాన్ వేత్థా తపాంసి చ తపోధన శ్రీమతాం చాపి జానాసి ధర్మం రాజ్ఞాం సనాతనం సభవాన్ పరమం వేద పావనం పురుషం ప్రతి తేన సంయోజమేథాస్త్వం తీర్థపుణ్యేన పాండవాన్ యథా తీర్థాని గచ్ఛేత గాశ్చ దద్యాత్ సపార్థివః తథా సర్వాత్మనా కార్యం ఇతి మాం అర్జునో బ్రవీత్ భవతా శానుగుప్తోసౌ చరేత్ తీర్థాని సర్వశః రక్షోభ్యః రక్షితవ్యశ్చ దుర్గేషు విషమేషు చ దధీచ ఇవ దేవేంద్రం యథా చాప్యంగిరారవిం తథా రక్షస్వ కౌంతేయాన్ రాక్షసేభ్యః ద్విజోత్తమా యాతు ధానాహి బహవః రాక్షసాః పర్వతోపమాః త్వయాభిగుప్తం కౌంతేయం న వివర్తేయుః అంతికం సోహం ఇంద్రస్య వచనాత్ నియోగాత్ అర్జునస్య చ రక్షమాణః భయేభ్యస్త్వాం చరిష్యామి త్వయా సహ ద్విస్తీర్థాని మయా పూర్వం దృష్టాని కురు నందన ఇదం తృతీయం
ద్రక్ష్యామి తృతీయం ద్రక్ష్యామి తాన్యేవ తాన్యేవ భవతా సహ భవతా సహ ఇయం ఇయం రాజర్షిభిర్యాత రాజర్షిభిర్యాత పుణ్యకృద్భిః పుణ్యకృద్భిః యుధిష్ఠిరా యుధిష్ఠిరా మన్వాధిభిః మన్వాదిభిః మహారాజా మహారాజా తీర్థయాత్రా తీర్థయాత్రా భయాపహ భయాపహ నానృజుః నానృజుః నాకృతాత్మా చ నాకృతాత్మా చ నావిద్యః నావిద్యః న చ పాపకృత్ న చ పాపకృత్ నాతి తీర్థేషు స్నాతి తీర్థేషు కౌరవ్యా కౌరవ్యా న చ వక్రమతిర్నరః న చ వక్రమతిర్నరః త్వంతు త్వంతు ధర్మమతిర్నిత్యం ధర్మమతిర్నిత్యం ధర్మజ్ఞః ధర్మజ్ఞః సత్యసంగరః సత్యసంగరః విముక్తః విముక్తః సర్వసంగేభ్యః సర్వసంగేభ్యః భూయ ఏవ భూయ ఏవ భవిష్యసి భవిష్యసి యథా యథా భగీరథో రాజా భగీరథో రాజా రాజానశ్చ రాజానశ్చ గయాదయః గజాదయః యథా యథా యాతి కౌంతేయ యయాతి కౌంతేయ తథా తథా త్వమపి పాండవ త్వమపి పాండవ యుధిష్ఠిర ఉవాచ యుధిష్ఠిర ఉవాచ హర్షాత్ న హర్షాత్ సంప్రపశ్యామి సంప్రపశ్యామి వాక్యస్యాస్య వాక్యస్యాస్య ఉత్తరం క్వచిత్ ఉత్తరం క్వచిత్ స్మరేద్ధి స్మరేద్ధి దేవరాజోయం దేవరాజోయం కో నామ కో నామ అభ్యధికస్తతః అభ్యధికస్తతః భవతా భవతా సంగమో యస్య సంగమో యస్య భ్రాతా చైవ భ్రాతా చైవ ధనంజయః ధనంజయః వాసవః వాసవః మరతే యస్య స్మరతే యస్య కో నామ కో నామ అభ్యధికస్తతః అభ్యధికస్తతః యచ్చ మాం యచ్చ మాం భగవానాః భగవానాః తీర్థానాం తీర్థానాం దర్శనం ప్రతి దర్శనం ప్రతి ధౌమ్యస్య ధౌమ్యస్య వచనాదేశ వచనాదేశ బుద్ధిః పూర్వం బుద్ధిః పూర్వం కృతైవ మే కృతైవ మే తద్యదా తద్యదా మన్యసే బ్రహ్మన్ మన్యసే బ్రహ్మన్ గమనం గమనం తీర్థదర్శనే తీర్థదర్శనే తదైవ తదైవ గంతాస్మి తీర్థాన్ గంతాస్మి తీర్థాన్ ఏష మే ఏష మే నిశ్చయః పరః నిశ్చయః పరః వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ గమనే గమనే కృతబుద్ధింతు కృతబుద్ధింతు పాండవం పాండవం లోమశోబ్రవీత్ లోమశోబ్రవీత్ లఘుర్భవ లఘుర్భవ మహారాజా మహారాజా లఘుః లఘుః స్వైరం స్వైరం గమిష్యసి గమిష్యసి యుధిష్ఠిర ఉవాచ యుధిష్ఠిర ఉవాచ భిక్షాభుజః భిక్షాభుజః వర్తంతాం నివర్తంతాం బ్రాహ్మణా బ్రాహ్మణాః యతయశ్చ మే యతయశ్చ యే క్షుత్రుట్ శుద్రుట్ అధ్వశ్రమాయాస అధ్వశ్రమాయాస శీతార్తి
శీతార్తిం శీతార్తిమసహిష్ణవః శీతార్తిమసహిష్ణవః ते सर्वे ते सर्वे विनिवर्तन्ताम् विनिवर्तन्ताम् ये च मृष्टा ये च मिष्टा भुजोद्विजाः भुजोद्विजाः पक्वान्न पक्वान्न लेह्यपानानाम् लेह्यपानानाम् मांसानाम् च मांसानाम् च विकल्पकाः विकल्पकाः तेऽपि तेऽपि सर्वे निवर्तन्ताम् सर्वे निवर्तन्ताम् ये च सूदानुयायिनः सूदानुयायिनः मया मया यथोचिताजीव्यैः यथोचिताजीव्यैः संविभक्ताश्च संविभक्ताश्च वृत्तिभिः वृत्तिभिः ये चाप्य ये चापि ये चापि ये चापि अनुरताः पौराः अनुरताः पौराः राजभक्ति राजभक्ति पुरस्सराः पुरस्सराः धृतराष्ट्रम् धृतराष्ट्रम् महाराजम् महाराजम् अभिगच्छन्तु अभिगच्छन्तु ते च वै वै सदास्यति सदास्यति यथा कालम् यथा कालम् उचिता उचिता यस्य या भृतिः यस्य या भृतिः सचेत् सचेत् यथोचिताम् वृत्तिम् यथोचिताम् वृत्तिम् न दद्यात् न दद्यात् मनुजेश्वरः मनुजेश्वरः अस्मत् अस्मत् प्रियहितार्थाय प्रियहितार्थाय पाञ्चाल्यो वः पाञ्चाल्यो वः प्रदास्यति प्रदास्यति वैशम्पायन उवाच वैशम्पायन उवाच ततः ततः भूयिष्ठशः पौराः भूयिष्ठशः पौराः गुरुभारप्रपीडिताः गुरुभारप्रपीडिताः विप्राश्च विप्राश्च यतयो मुख्याः यतयो मुख्याः जग्मुः जग्मुः नागपुरं प्रति नागपुरम् प्रति तान् सर्वान् धर्मराजस्य धर्मराजस्य प्रेम्णा राजाम्बिकासुतः राजाम्बिकासुतः प्रतिजग्राह विधिवत् धनैश्च धनैश्च समतर्पयत् ततः कुन्तीसुतो राजा कुन्तीसुतो राजा लघुभिः ब्राह्मणैः सह लोमशेन च सुप्रीतः त्रिरात्रम् काम्यके वसत् इति श्रीमन्महाभारते वनपर्वान्तर्गता तीर्थयात्रा पर्वणि लोमशतीर्थयात्राया विनवतितमोऽध्यायः చక్కగా ఆచార్యుల వారి ద్వారా 92వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోక రత్నములన్నిటినీ కూడా మనం పారాయణం చేసుకున్నాం. ఇక యథావిధిగా గోవిందనామ సంకీర్తన చేద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సుబ్రహ్మణ్యం గారు వారి బృందమంతా కూడా గోవిందనామ సంకీర్తన చేయుటకు సిద్ధంగా ఉన్నది. వారితో పాటు మనం కూడా గోవింద గోవింద అంటూ నామస్మరణ చేద్దాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.
వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల జలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంఖ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇహరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద దుఃఖలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోకుల నందన గోవింద ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైనటువంటి ఈ పరివర్తని ఏకాదశి పుణ్యదినము యందు మనం చక్కగా ఋష్యశృంగ కథాశ్రవణం చేశాం. అలాగే గోవిందనామ సంకీర్తన కూడా చేశాం. ఆ ఋష్యశృంగ కథాశ్రవణము చేత ఎక్కడెక్కడైతే వర్ష అభావం కలుగుతోందో అక్కడ సకాల వృష్టి ప్రాప్తించాలని, ఆ తదుపరి ఆ గోవిందనామ సంకీర్తన చేత ఎక్కడైతే అధిక వర్ష ప్రభావము చేత ఎంతోమంది మన బంధువులు మన మిత్రులంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వారికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా సకాల వృష్టి కలిగి ప్రకృతి అంతా కూడా శాంతించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహము మన యందు నిత్యము కూడా ఉండాలని మరి ఒక్క మారు ప్రార్థిస్తూ ఇక యథావిధిగా క్షమాప్రార్థనాది మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా
నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యం సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధమంగళం శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.